సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు మరి ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే గారు గోలబారాజు కూడా వచ్చారు. వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, మొత్తం మీద కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు ఈరోజు? రైతే కేంద్రంగా గత 8 సంవత్సరాల నుంచి పాలన కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యం రైతును రాజు చేయాలని. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా కేంద్రం కొనాలి, కేంద్రం బాధ్యత అని మేము ఎంత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా ఈ ఢిల్లీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా కనిపించడం లేదు. కాబట్టి వారి బండారం, వారి దౌర్భాగ్యం, వారి రైతు వ్యతిరేక విధానాన్ని ఢిల్లీ కేంద్రంగా ఎండగట్టాలనే ఒక ఆలోచనతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని సంఘటితపరిచి ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్నటువంటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా తెలంగాణలో పండించినటువంటి వరి ధాన్యాన్ని మొత్తంగా కేంద్ర ప్రభుత్వం విధిగా కొనే విధంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సో మొత్తం మీద చూస్తే 3 క్వశ్చన్స్ అరేంజ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. మిల్లర్లతోటి మిలాఖత్ అయ్యి కమిషన్ల కోసం కక్కుతు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు కూడా షర్మిల కూడా నిన్న విమర్శించారు. అలాగే చూసినట్టు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విమర్శించారు. దీని మీద లెక్కలేని నాయకుల గురించి కూడా మాట్లాడి దాని గురించి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు ఎక్కడ పుట్టిరు, వాళ్ళ సోయి ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ తెలంగాణ వ్యతిరేక విధానం ఏందో వాళ్ళనే అడగని చెప్తారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక్క 2 మాటలన్నా ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ యొక్క దీక్ష గురించి మరి ఒక తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? కేంద్రంతో పోషకనైనా లేకపోతే ఇక్కడ తేడా వచ్చిందన్నట్టు కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులలో ఏకైక నాయకుడు స్వయానా రైతు అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు రైతుల పక్షాన ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బీటెక్ చేసినటువంటి ప్రతి యువకుడు కూడా మంచి పై చదువులు చదివినటువంటి వాళ్ళు కూడా వ్యవసాయం పైన మక్కువ పెంచుకున్నటువంటి ఈ తరుణంలో అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఈ సమాజాన్ని అగ్రికల్చర్ వైపు, వ్యవసాయం వైపు మళ్ళినటువంటి ఈ సమాజాన్ని కాపాడాలనే ఉద్దేశంతోన స్వయాన రైతు అయినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.